కరీంనగర్ జిల్లాలో ఆన్లైన్ క్యాబ్ సేవల ప్రభావంతో ఉపాధి దెబ్బతింటుందని ఆరోపిస్తూ ఆటో కార్మికులు కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. ర్యాపిడో క్యాబ్ సేవలను నియంత్రించాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లం అందరం ఇలా ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నాం, దీనికి కారణం ఈ ప్రభుత్వమే. ఇలా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి మా ఆటో డ్రైవర్ల కడుపు కొడుతూ ఉన్నారు. అదేవిధంగా ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి సంస్థలను తీసుకొచ్చి మాకు కడుపు కొడుతూ ఉన్నారు. మరి కరీంనగర్లో, ప్రత్యేకించి కరీంనగర్లో వైట్ ప్లేట్ పైన ఉన్నటువంటి టూ వీలర్కు ర్యాపిడోలో అవకాశం ఇచ్చి మా పొట్ట కొడుతూ ఉన్నారు. మరి వీటిని నిషేధించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వేరే జిల్లాలో ఉన్నటువంటి ఆటోలకు ట్యాక్సీ ఉన్నా, ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా, ఫిట్నెస్ ఉన్నా లేకున్నా వాళ్ళకి అవకాశం ఇచ్చి మా మీదకి ఎగదోస్తూ మా కడుపును కొట్టే విధంగా ఇలా ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటి కంపెనీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. వెంటనే వాటిని కరీంనగర్లో నిషేధించాలి. మరి మా ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్నటువంటి 12,000 ఇవ్వాలి. ఆటో డ్రైవర్లు ప్రమాదవస్తు చనిపోతే 5 లక్షల ప్రమాద బీమా ఉండే ఆ బీమాను కొనసాగించాలి. అదేవిధంగా 1000 కోట్లతోని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లి మరి అవసరమైన అసెంబ్లీ ముట్టడి చేస్తాం. పొన్నం ప్రభాకర్ గారి ఇంటిని ముట్టడిస్తాం. ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి ఇళ్లను ముట్టడిస్తాం. మా ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు మేము పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆటో ఇళ్లను చేసి ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఉద్యమించి మా సమస్యలు పరిష్కరించే వరకు ఈ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టే లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి.